ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మంచి దుఃఖం అంటేనే విషాదం కదా, దుఃఖము మంచిది ఎలా అవుతుంది అని మీలో కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. ఆదికాండము 23వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను అని బైబిల్ తెలియచేస్తోంది. ఏడవటం అనేది మానవుని సహజ లక్షణం. బహిరంగంగా ఏడ్చేవారిని పిచ్చివారిగా పరిగణిస్తుంది లోకం. మగవాళ్ళు ఏడవకూడదు అనేది కూడా లోకోక్తి. కానీ మగవాళ్ళైనా ఆడవారైనా భావోద్వేగాలను అణుచుకోకుండా ఏడవటం అనేది మంచి లక్షణమే. మంచి దుఃఖాల్లో మొదటిది మన ప్రియులను పోగొట్టుకున్నప్పుడు ఏడ్చే దుఃఖం. చదవబడిన లేఖన భాగంలో అబ్రహాము దుఃఖము మంచి దుఃఖానికి ఒక ఉదాహరణ. శారా 127 సంవత్సరాల వయసులో చనిపోయినది. సుమారు వారిద్దరూ 80 సంవత్సరాలు కాపురం చేశారని నేను అనుకుంటున్నాను. ఇంతకాలము తనతో ఉన్న తన సహధర్మచారిని చనిపోయినప్పుడు అబ్రహాము ఏడ్చాడు. ఆ ఏడుపును గురించి బైబిల్ తెలియచేస్తోంది. ప్రియులరా, మన ప్రియులను పరలోకంలో కలుసుకుంటామని బైబిల్ చెప్తున్నప్పటికీ ఈ లోకములో తాత్కాలికమైన ఎడబాటు కలిగినప్పుడు వారిని గూర్చి ఏడవటం ఏమాత్రము తప్పు కాదు. అది వారిపై మనకున్న ప్రేమను వ్యక్తపరిచే ఒక చిహ్నం. మంచి దుఃఖానికి రెండవ ఉదాహరణ మన పాపముల నిమిత్తమై ఏడ్చుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు: దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వారి పాపాన్ని గురించి ప్రస్తావించి వారిని హెచ్చరించాడు. ఆ హెచ్చరికలు వారిని కలచివేశాయి. దుఃఖపడినట్లుగా పౌలుకు సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని 2వ పత్రికలో ప్రస్తావిస్తూ, నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మను దుఃఖపెట్టినందుకు విచారపడను, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని సంతోషించుచున్నాను అంటాడు. అనగా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల ద్వారా వారు ఏడ్చారు. ఆ ఏడుపు తమ పాపముల విషయమైన ఏడుపు. అది ఈ రోజు మనందరికీ కావలసిన మంచి దుఃఖం. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు నీ పాపముల విషయమై ఒప్పింపబడి కన్నీరు కార్చటం నీ హృదయ సున్నితత్వాన్ని తెలియచేస్తుంది. అది నీ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సూచనగా ఉన్నది. అపోస్తలుడైన పేతురు యేసెవరో నాకు తెలియదు అని బొంకిన తరువాత యేసు చూపుతో అతడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని వెలుపలకు వెళ్లి ఏడ్చినట్లుగా బైబిల్ తెలియచేస్తుంది. అలాగూ ఏడ్చాడు గనుకనే తిరిగి సమకూర్చబడ్డాడు. నాయకుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నాయకుడిగా నీ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి, నీ అభిషేకాన్ని నిలబెట్టుకోవటానికి నువ్వు చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపపడి కన్నీరు కార్చుట అవసరమై ఉన్నది. సంసోను ఏడుస్తూ మరోసారి నన్ను బలపరచమని ప్రార్థించాడు గనుకనే అతడు విజయంతో తన జీవితాన్ని ముగించాడు. గనుక మంచి దుఃఖము మనలను విజయ పదంలోనికి తీసుకెళ్తుంది. గనుక మన పాపముల విషయమై దుఃఖపడి పశ్చాత్తాపపడుట మంచి దుఃఖము అనబడుతుంది. మూడవదిగా ఏడ్చువారితో ఏడ్చే దుఃఖము మంచి దుఃఖం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు: ఏడ్చు వారితో ఏడువుడి. ఇతరులు బాధపడుతున్నప్పుడు వారి కన్నీరు చూసి మనము కన్నీరు కారుస్తాం. యేసు ప్రభువారు బేతనీ గ్రామంలో లాజరు సమాధి దగ్గర మరియ ఏడుస్తోంది, మార్త ఏడుస్తోంది, గ్రామస్తులందరూ ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చినట్లు మనము చదువుతాం. జీసస్ వెప్ట్. యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన మానవునిగా తన సహజ భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చాడు. ఆ కన్నీళ్లను చూచి అక్కడున్న ప్రజలు అనుకున్నారంట, ఆయన ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో కదా. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీ పాపముల విషయమై నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చావా? ఇతరులు కన్నీరు కారుస్తున్నప్పుడు వారితో కలిసి నువ్వు కన్నీరు కార్చావా? ఈ విధంగా కన్నీరు కార్చుట మంచి దుఃఖం అయి ఉన్నది. అటువంటి దుఃఖాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మంచి దుఃఖాన్ని గురించి ఈ వీడియోలో మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరికీ కన్నీటి ప్రార్థన అనుభవమును, పశ్చాత్తాప అనుభవమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.